ప్రజాతీర్పు 2024 ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఇప్పుడే చూస్తున్నాం మనము ఒక్కొక్కటిగా అక్యురేట్ ఫలితాలు అయితే విజయాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. సో మరి మనతో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఫలితాలు చూసే ముందు ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాము. ప్రస్తుతం అందుతున్న మనకి తాజా సమాచారం బ్రేకింగ్ న్యూస్ ప్రకారం 20 ఏళ్ల తర్వాత గుడివాడలో భారీ మెజారిటీతో గెలిచిన టీడీపీ అభ్యర్థి వేనిగండ్ల రాము ఆఫ్టర్ 20 ఇయర్స్ 20 ఏళ్ల తర్వాత మనకి టీడీపీ అభ్యర్థి వేనిగండ్ల రాము భారీ మెజారిటీతో గెలిచారు. సో ఇది ఒక అనూహ్యమైన గెలుపు అని అనూహ్యమైన మార్పు అని కూడా చెప్పొచ్చు. సో మరి ఇంకొక బ్రేకింగ్ అయితే చూసేద్దాము. 16 రౌండ్లు పూర్తయ్యేసరికి 38,661 ఓట్ల ఆధిక్యంలో అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సో మరి చూస్తున్నారు కదా బ్రేకింగ్ న్యూస్. మరి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అయితే చూసేద్దాము. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు 48,871 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరి ఇక్కడ మనకి కౌంటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గెలుపు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో మరి చూస్తున్నాము ప్రస్తుతం మనకి అక్యురేట్ ఫలితాలు కొన్ని వెలువడుతున్నాయి. అదేవిధంగా ఆధిక్యంలో ఉన్న స్థానాల గురించి వివరాలు మీరు డీడీ సప్తగిరిలో చూస్తున్నారు. మరి వీటి గురించి మరింత విశ్లేషణను మనకు అందించడానికి మనతో ఉన్నారు గోళ్ళ నారాయణరావు గారు, అదేవిధంగా గుజ్జు చెన్నారెడ్డి గారు మనతో ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ సార్. వెల్కమ్ బ్యాక్ టు బోత్ ఆఫ్ యూ. సార్ మరి చెప్పండి గుజ్జు చెన్నారెడ్డి గారు, ఒక్కసారి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలు మనం చూస్తున్నాము. ఇంతవరకు ఆధిక్యం కూటమి ఆధిక్యం అనేది మనకి కనిపిస్తూ ఉంది. కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఆధిక్యం అనేది ఒకటో రెండో లేదా వందల్లో కాకుండా ఏకంగా వేలల్లో 10,000, 20,000, 25,000 సరాసరిగా చూసుకున్నట్లయితే ఒక 25,000 ఓట్ల మెజారిటీతో ప్రతి ఒక్క అభ్యర్థి సరాసరిని చూసుకున్నట్లయితే కనిపిస్తోంది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? కూటమి విజయం అన్నది ఘన విజయంగా మనం చెప్పొచ్చు. కారణం ఏంటంటే కిందటిసారి ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ 151 సీట్లు ఏ విధంగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిందో ఒక సునామీ అని చెప్పొచ్చు. ఇప్పుడు అంతకి మించిన సునామీ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 151 స్థానాల నుండి కేవలం 14 స్థానాలు లీడింగ్లోకి వచ్చిందనంటే అది ఓటర్లు ఇచ్చిన అతిపెద్ద మార్పు కింద కనిపిస్తుంది. ఇకపోతే కూటమి ఏదైతే ఉందో 3 బలమైన పార్టీలు, ఒక కేంద్ర పార్టీ, 2 రాష్ట్రంలో ఉన్న బలమైన పార్టీలు ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత ఆ కూటమికి కలిసి వచ్చిన అంశాలు మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కలిసి వచ్చిన అంశాల్లో ఒక కేంద్ర పార్టీ కావటం, ఇంకొక పార్టీ 40 ఏళ్ళ దాటి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే స్టార్డమ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడటం. ఇకపోతే ఓటర్లు కూడా కమ్యూనిటీ వైజ్ కూడా కాస్త పోలరైజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఒక ఎత్తు అయితే 151 స్థానాలతో ప్రభుత్వాన్ని స్థాపించిన వైఎస్ఆర్సీపీ ఇంత 14 స్థానాలకి అది మెజారిటీకి పడిపోవడానికి కారణాలు కూడాను మనం విశ్లేషించాల్సి వస్తే, ముఖ్యంగాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగులు సరిగా ఉద్యోగులకి ఆ పార్టీకి పొసగలేదన్నది ఒక వాదన. అలాగే ఉద్యోగులే కాకుండా నిరుద్యోగులు కూడా అసంతృప్తిగా ఉన్నారనేది ఒక వాదన. ఇకపోతే సంక్షేమము, అభివృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు సంక్షేమానికి నమ్ముకుంది. అభివృద్ధి అన్నది అంతగా జరగలేదన్నది ప్రజల యొక్క అభిప్రాయం. ఈ అభివృద్ధి సంక్షేమము 2 కలిసి వెళ్ళాలన్నది చాలా వరకు రాజకీయ నాయకుల విశ్లేషణ. ఇకపోతే అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా నేను ముందుకు తీసుకువెళ్తాను అని ఈ కూటమి నాయకులు చెప్పటం, దానికి కేంద్ర మంత్రులు కానీ, ఇకపోతే స్వయంగా ప్రధానమంత్రి కానీ వాటికి కొంత సహాయ సహకారాలు అందించడం, మొత్తం మీద ప్రజలందరూ కూటమిని నమ్మి ఈసారి గెలిపించారు. ఇకపోతే గెలిచిన కూటమి అభ్యర్థులు వారి తాలూకా
ఏవైతే హామీలు ఇచ్చారో ఆ ప్రజలకు నిరూపించుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది. రైట్ సార్. నారాయణరావు గారు మీరు చెప్పండి, మరి యాక్యురేట్ ఫలితాలు అయితే అన్ని నియోజకవర్గాల నుండి ఇంకా అందలేదు, కానీ ప్రస్తుతం ఉన్న స్టాట్స్ ప్రకారం చూస్తున్నట్లయితే మరి ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఏ పార్టీకి లభించవచ్చు? మరి కూటమిలో ఉన్నా కూడా మరి మన జనసేనని కన్సిడర్ చేస్తారా, లేదంటే వైసీపీని కన్సిడర్ చేస్తారా? దీని గురించి ఒక వివరణ ఇవ్వండి. కూటమి ఎప్పుడైతే ఒక 3 పార్టీల ఈ సమైక్యతతో ఏర్పడిందో ఈ కూటమిలో వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడం అనేది సహజంగా జరగదు. ఇక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేది మనం రాత్రికి తేలుతుంది. అయితే ఇప్పుడు ఈ చెన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ విజయము ఇటువంటివన్నీ కూడా సంక్షేమము అలాగే అభివృద్ధి ఈ రెండు ఎంత ముఖ్యమైన విషయాలో, అలాగే ఎమోషను కాన్ఫిడెన్సు ఈ రెండు కూడా అంతే ముఖ్యమైన విషయాలని చెప్పి నేను భావిస్తాను. ఎందుచేతంటే ఇప్పుడు ఈ ప్రజలకి ఎన్టీ రామారావు గారి టైంలో ఒక పక్కన ఎమోషను ఉంది, ఇంకో పక్కన కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి ఆయన అంత సునాయాసంగా అంత తక్కువ సమయంలో ప్రభుత్వంలోకి రాగలిగారు. ఇప్పుడు ఈ ఎమోషన్ ఒక్కటే ఉండి కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమిటి, అలాగే ఈ కాన్ఫిడెన్స్ ఒక్కటే ఉండి ఎమోషన్ లేకపోతే ఏమిటి అనే దానికి కూడా మన రాష్ట్రంలో ఇంతకుముందు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున ఈ ఎల్పిరి సంఘటనలో ఆయన బాంబు దాడికి గురయ్యారు. గురైన తర్వాత అది బాగా వర్కౌట్ అవుతుంది ఆ ఎమోషను అనే ఉద్దేశంతో ఆయన ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. ఆ ఎన్నికల ఫలితాలు ఏంటనేది మనం అందరం చూసాం. అలాగే ఇవాళ ఇది ఎందుకు ఈ విక్టరీ వస్తోంది అని అంటే, ఒక పక్కన ఎమోషను ఇంకో పక్కన కాన్ఫిడెన్స్ ఈ రెండూ పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రజలు కూడా ఈ సంక్షేమం అభివృద్ధి ఈ రెండూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ కూటమి నాయకులు చెప్పిన వీళ్ళ కోరికలు ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఫలితాలు ఈ రకంగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. చెన్నారెడ్డి గారు మీరు ఒకసారి దీని గురించి ఒక చిన్న విశ్లేషణ ఇస్తారా? అంటే మనకు మినిమం ఎన్ని సీట్లు గెలుచుకున్నట్లయితే ప్రతిపక్ష హోదా, అంటే మనకి డే ఎండ్కి కానీ ఒక యాక్యురేట్ రిజల్ట్ రాదు, కానీ దీని గురించి ఒక చిన్న వివరణ. సాధారణంగా 10% సీట్లు గెలుచుకుంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడాను కొన్ని నిబంధనలు ఉన్నాయి. అది ప్రభుత్వ పరంగా కూడాను, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడాను వారికి కొంత అధికారం ఉంటుంది. ప్రతిపక్ష హోదా కావాలంటే 10% సీట్లు గెలవాలి. అయితే ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారము ప్రతిపక్ష హోదా వస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే కేవలం ప్రతిపక్ష హోదా అనే కాకుండా బలమైన ప్రతిపక్షము ఏ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా చాలా అవసరం. ముఖ్యంగాను ఒక బలమైన 151 స్థానాలతో ఉన్న వైసీపీ గవర్నమెంట్కి 23 స్థానాలైనా 30 స్థానాలైనా ఎన్ని స్థానాలైనా బలమైన ప్రతిపక్షం ఉండేటప్పుడే అలాంటి ప్రభుత్వానికి కూడా కొంత చిక్ చెప్పాల్సి, చిక్ ఇన్ ద సెన్స్ హియర్ ప్రభుత్వం ఏదైనా సరే కొన్ని పొరపాట్లు చేయడానికి అవకాశం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం మనం చూస్తే వైఎస్ఆర్సీపీ 14 సీట్లలో ఆధిక్యత ఉంది. ఒకవేళ 14 సీట్లు కనుక గెలిస్తే ప్రతిపక్షంగా వారు ఏ విధమైన పాత్ర పోషిస్తారు? మనం గత కొంతకాలం నుండి చూసాం. గత 10 ఏళ్ల నుండి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోవడం, అసెంబ్లీలో చర్చ జరపకపోవడం, ఇలాంటి సంఘటనలు కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నేను భావిస్తున్నా. ప్రతిపక్షంలో ఎంతమంది ఉన్నా సరే వారు ప్రతిపక్షంలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారంటే మీరు వెళ్ళి కూర్చొని మీరు అధికార పక్షానికి ప్రశ్నించండి అనే మ్యాండేట్ ఇస్తారు. దాన్ని ప్రతిపక్షం అనేది మిస్యూజ్ చేయకూడదని నేను భావిస్తున్నా. గత 10 ఏళ్ల నుండి మన రాష్ట్రంలో ఇదే తంతు జరుగుతూ ఉంది. అలా కాకుండా ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చే మీకు అధికారంలో ఇస్తే మీరు అధికారంలో చేయాల్సిన పనులు మీరు చేయండి, ప్రతిపక్ష హోదా మీకు ఇస్తే ప్రతిపక్షంలో చేయాల్సిన పనులు వారు చేయాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలను కూడా స్పోర్టివ్గా తీసుకొని అందరూ కలిసి పనిచేసేటప్పుడే, అధికార పక్షమే కాకుండా ప్రతిపక్షం కూడా కలిసి పనిచేసేటప్పుడే ప్రజలకి మేలు జరుగుతుంది. కేవలం ప్రతి విమర్శలుకే సమయం కేటాయించకుండా ప్రభుత్వానికి కావలసిన సూచనలు సలహాలు ప్రతిపక్షం ఇవ్వాలి, ప్రభుత్వం కూడా స్వీకరించాలి. అలాగే కలిసి వెళ్ళిన సందర్భాలు గత 20 సంవత్సరాల క్రితం మనం చాలా సందర్భాల్లో చూసాం. ఈ 10-15 ఏళ్ళ నుండి ఎందుకునో గాడి తప్పిందని నేను భావిస్తున్నానమ్మా. ఎగ్జాక్ట్లీ సార్. నారాయణ గారు మీరు చెప్పండి, మనం చూస్తున్నాము కూటమి అభ్యర్థులు
విజయం డంక మోగిస్తూ ఉన్నారు. అంటే ఇంకా మనకి పూర్తి ఫలితాలు వెలువడలేదు. కానీ పర్టికులర్గా మంగళగిరి నియోజకవర్గాన్ని కనుక చూసుకున్నట్లయితే చాలా ఘోరమైన పరాజయం పాలైనటువంటి వ్యక్తి నారా లోకేష్. ఇప్పుడు అంటే తను పాదయాత్ర ప్రారంభించినప్పుడు కానివ్వండి, చాలా ఒక దుస్సంఘటన అయితే జరిగింది వాళ్ళ కుటుంబానికి సంబంధించి. అయినా కూడా వెనుకంజ వేయకుండా కొనసాగించారు. ఇటువంటి వాటిని ప్రజలు ఏ విధంగా తీసుకొని ఏ విధంగా భావించే అవకాశం ఉంటుంది? నారా లోకేష్ గారు అక్కడ ఓడిపోయిన మాట వాస్తవం. ఆయనే కాదు, కేవలం ఆయనంటే కాస్త ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఓడిపోవటానికి ప్రధానమైన కారణం సుమారుగా ఒక 60 సీట్ల దాకా 5,000 చుట్టుపక్కల ఓట్ల తేడాతోనే ఓడిపోవటం, ప్రభుత్వంలో నుంచి కిందకి దిగిపోవటం జరిగింది. అంటే అంత థిన్ మార్జిన్స్తో కూడా ప్రభుత్వాలు మారిపోతాయి అనే దానికి మొన్నటి ఎన్నికలు ఒక ఉదాహరణ. ఇప్పుడు లోకేష్ గారి సందర్భం కనుక మనం ప్రస్తావించినట్టయితే, ఆయన ఓడిపోయినప్పటికి కూడా ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్నో ఉపాధి కల్పన కార్యక్రమాలు చేశారు. ఇది ముఖ్యమైన కారణం. లోకేష్ ఇంత మెజారిటీతో మళ్ళీ ముందుకు రాగలగటానికి కారణం అది అని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్. చెన్నారెడ్డి గారు, ఎగ్జాక్ట్ ఈ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, అంటే ఇప్పుడు మనము అది ఎవరైనా కానివ్వండి, క్యాండిడేట్ ఏ పార్టీ వ్యక్తి అయినా కానివ్వండి, ఎక్కడైనా ఒక ఓటమి, ఏదైనా దేంట్లో అయినా ఒక పరాజయం అనేది లభించినప్పుడు దాన్ని ఎదుర్కొని ఏ విధంగా మళ్ళీ మనం పైకి వెళ్ళాలనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా, అది పార్టీలకు అతీతంగా కూడా దీన్ని తీసుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా తీసుకోవాలి. ఎన్నికలు అన్నవి ఒకసారి ఎన్నికైన వ్యక్తి ప్రజలు ఎన్నుకున్నది 5 సంవత్సరాల వరకు మాత్రమే. ఈ 5 సంవత్సరాల్లో ప్రజా కార్యక్రమాలు ప్రజల తాలూకా దృష్టిని ఆకర్షించి వాళ్ళకి మంచి చేస్తే మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ ఎన్నుకుంటారు. ఒక వ్యక్తి ఈరోజు ఎన్నికైనంత మాత్రాన శాశ్వతంగా ఎన్నికైనట్లు కాదు. ప్రజల మధ్య ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాటికి పరిష్కరించాలి, ప్రజల హృదయాలను గెలవాలి. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం 151 సీట్లు సంపాదించినప్పటికి కూడా మరి ఎందుకు ఇలా జరిగింది? తర్వాత ఏమో కూటమిలో ఉన్న వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా ప్రజలకి బాగా ఆకర్షించాయా? ఈ హామీలు ఏమైనా నెరవేరుస్తారన్న గట్టి నమ్మకంతో వేశారా? మనం పెన్షన్ వరకు గమనిస్తే 3,000 రూపాయల పెన్షన్, 3,000 రూపాయల పైగా వస్తున్న పెన్షన్ కూటమి హామీ ఇచ్చింది. మేము గెలిస్తే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని. ఇటువంటి హామీలు ఏమన్నా ప్రజలకి బాగా ఆకర్షించాయా అన్నవి కూడా మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇదివరకు మాట్లాడుకున్నాం, కూటమి గెలిచిన వెంటనే మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని తెలంగాణ రాష్ట్రం చేసి చూపించింది. ఇలాంటివి ప్రజలకు బాగా ఆకర్షించి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఇంత ల్యాండ్ స్లైడ్ మెజారిటీ వస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే విజయం సాధించారో కూటమి అభ్యర్థులు, వారి మీద ఉన్న బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రానికి ఉన్న ఆదాయం మన అందరికీ తెలిసిందే. ఇదివరకు ఒక డిస్కషన్లో చెప్పారు నారాయణరావు గారు, 70,000 కోట్ల రూపాయలు సాధారణంగా పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం అవి ప్రభుత్వ జీతాలకే పోతుందని అన్నారు. ఇకపోతే ఆదాయం ఎలా తేవడం, ఆదాయం సృష్టించాలా, కేంద్రం నుండి తెప్పించుకోవాలా, ఈ సంక్షేమ పథకాలన్నీ ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలన్నది ఈ రాబోయే ప్రభుత్వం మీద చాలా పెద్ద సవాలుగా ఉంది. వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు. అలాగే సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద కూడాను కూటమిలో భాగమైన పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు. మేము వచ్చిన కొద్ది కాలంలో సరైన పరిష్కారం చూపిస్తామని. గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిన తర్వాత కూడాను దానికి సరైన దిశలో ముందుకు వెళ్ళలేకపోయిందని ప్రభుత్వ ఉద్యోగులు కాస్త ఆందోళన కూడా చేశారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తూ ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారన్నది కూటమి ఏర్పడబోయే గవర్నమెంట్ మీద చాలా పెద్ద బాధ్యత, ప్రశ్నగా కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. రైట్ సార్. మన డిస్కషన్ కొనసాగించే ముందు ఇప్పుడే ఒక అందిన తాజా వార్త, మనకి చంద్రబాబు ట్వీట్, మనకి దయానిధి స్టాలిన్ గారు ట్వీట్ అయితే చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ఒక ట్వీట్ అయితే చేశారు. కంగ్రాచులేషన్స్ సిబిఎన్ గారు అండ్ జైటీడీపీ ఫర్ ద resounding victory in the Andhra Pradesh Assembly elections. May your leadership brings prosperity and progress to Andhra Pradesh, fulfilling the hopes and dreams of its people. సో ఒక అద్భుతమైన ట్వీట్ అయితే చేశారు అభినందిస్తూ చంద్రబాబు నాయుడిని. మీ ఆలోచన ధోరణితో, మీ లీడర్షిప్తో మనకి ఆంధ్రప్రదేశ్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అన్నట్లుగా స్టాలిన్ గారు అభినందించినట్లు మనకి తెలుస్తోంది.
సో మరి నారాయణరావు గారు చూశారు కదండి, బ్రేకింగ్ సమాచారం. మనకి స్టాలిన్ గారు చంద్రబాబు నాయుడిని అభినందిస్తూ ఒక అద్భుతమైన ట్వీట్ అయితే చేశారు. మరి ఇంకా అక్యురేట్ ఫలితం రాకపోయినా కూడా అందరికీ ఒక అవగాహన అయితే వచ్చేసింది. సో దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఇంతకు ముందే కొన్ని వార్తలు వచ్చిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని తన రాజీనామా సమర్పించడానికి వెళ్తున్నారని వచ్చింది. అంటే ఇటు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఓటమిని అంగీకరించడం జరిగింది అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. దాన్ని బట్టే ఈ ఓటింగ్ సరళి ఇవన్నీ కూడా ఈ ఫలితాల సరళి దీన్ని బట్టి మొత్తం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ వస్తుంది అనే ఆ గ్యారంటీ అందరికీ రాబట్టే ఇటువంటి ప్రశంసలు ఇటువంటి అభినందనలు వస్తున్నాయనేది అర్థమవుతూ ఉన్నది. ఇంతకుముందు ఈ మన రాష్ట్రానికి రెవెన్యూకి సంబంధించి ఒక చిన్న విషయం చెన్నారెడ్డి గారు మాట్లాడటం జరిగింది. రాష్ట్రానికి వాస్తవానికి మామూలుగా వచ్చే ఈ రెవెన్యూతో పాటు ఈ కంపెనీలు ఏ అయితే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఏదైనా ఇతర నేషనల్ వైడ్ కంపెనీస్ కానీ ఏమున్నప్పటికి కూడా ఆ కంపెనీలు ఎక్కడైతే వాటి హెడ్ ఆఫీసెస్ ఉంటాయో, ఎక్కడైతే వాటి బిల్లింగు ఇన్వాయిసింగు జరుగుతుందో ఆ రాష్ట్రానికి ఈ ఆదాయం వెళ్తుంది, ఆ ట్యాక్స్ ఆదాయం వెళ్తుంది. ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మనకి తెలంగాణకి ఏ రకమైన అభిప్రాయ భేదాలు కానీ సోదరభావం తప్పితే వేరే ఏమీ లేదు. అయితే తెలంగాణకి నేతృత్వం వహిస్తున్న కేసీఆర్ గారు వారు మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర ప్రయోజనాలని వీలైనంత అణిచివేయటానికి ప్రయత్నించిన కారణం, అలాగే ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారు కనుక ఒక పిలిపిస్తే రకరకాల చోట్ల నుంచి మనం అంటే మన రాష్ట్రం అంటే అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళ ఇతర కార్యస్థానాలు వేరే రాష్ట్రాల్లో కానీ వేరే చోట కానీ ఉన్నప్పటికి కూడా ప్రధాన కార్యాలయాలు ఇక్కడికి తీసుకురావటం కానీ, లేకపోతే ఈ బిల్లింగ్ వరకు ఈ రాష్ట్రంలో చేయటం కానీ ఈయన పిలుపు మేరకు కనుక చేసినట్టయితే మన రాష్ట్ర ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. కాబట్టి సంక్షేమ పథకాలకు కానీ ఇంకోటి కానీ కావాల్సిన అవసరాలకు సంబంధించిన ఆదాయం ఖచ్చితంగా పెరిగే మార్గాంతరాలు చంద్రబాబు నాయుడు గారికి 100కి 200 పాళ్ళు తెలుసనే ఆ భయంతోనే చాలా మన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా అన్ని రంగాల్లోనూ, అంటే వ్యవసాయ రంగంలో కానీ, నీటిపారుదల రంగంలో కానీ, అలాగే పారిశ్రామిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఇవన్నీ కూడా ఒక దాయాది ఏ రకంగా అయితే ప్రవర్తిస్తాడో ఆ రకంగా కేసీఆర్ గారు ప్రవర్తించడం జరిగిందని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇక ఆ సందర్భం అయితే ఈ రెండు రాష్ట్రాల మధ్యలో రాదు అనేది నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. మరి ఒకసారి చెన్నారెడ్డి గారు, మరి ఈ సమాచారం ఒకసారి డిస్కషన్ చూసే ముందు ఒకసారి బ్రేకింగ్ చూసేద్దాము. సో మరి ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. పీఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన మెగా ఫ్యామిలీ. సో చూశారు కదండి. సో ఇంతే కాకుండా మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు గురించిన ఒక ట్వీట్ కూడా చూసేద్దాము. పీఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుపై మెగా ఫ్యామిలీ ఎంతో అభినందించింది. అదేవిధంగా కుప్పం రిజల్ట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు 31,553 ఓట్లతో ముందంజలో ఉన్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. సో మరి ఈ సమాచారం మీద మరింత సమాచారాన్ని అందించడానికి కుప్పం నియోజకవర్గం నుంచి మనకి హనుమంతరావు మన ప్రతినిధి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హనుమంతరావు గారు, ఓవర్ టు యూ. చెప్పండి. హనుమంతరావు గారు చెప్పండి, అక్కడ కుప్పంలో పరిస్థితి ఏంటి చెప్పండి. వాయిస్ రావడం లేదు. హనుమంతరావు గారు మనకి సమాచారం అందించడానికి లైన్లో ఉన్నారు, మా ప్రతినిధి కుప్పం నుంచి. ఇప్పుడే మరి చూస్తున్నాము కుప్పంలో చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో ఉన్నారు అని సమాచారం అయితే ఉంది. దాని గురించి వివరాలు అందించండి. హలో, చెప్పండి హనుమంతరావు గారు. హలో, మాట్లాడండి, చెప్పండి. చిత్తూరు జిల్లా నుండి ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో దాదాపు
అన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఆధిక్యత సాగుతున్నాయి. ఒక్క పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప 7 నియోజకవర్గాల్లోనూ 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు హవా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో మన చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గెలుపు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఈసారి మాత్రం అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగితే పొంగనూరు నియోజకవర్గంలో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా కొనసాగుతోంది. అయితే ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరోవైపు కుప్పంలో చంద్రబాబు నాయుడు 9వసారి కూడా గెలుపు అందుకోబోతున్నారు. హలో, థ్యాంక్ యూ హనుమంతరావు గారు. సో మరి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు గారి ఆధిక్యత అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సో మరి ఒకసారి మనము చెన్నారెడ్డి గారితో మాట్లాడేద్దాము. చెన్నారెడ్డి గారు చెప్పండి, ఇందాకటి విశ్లేషణని మనం కంటిన్యూ చేద్దాము. ఒకసారి ఇందాక మనం మాట్లాడుకున్నట్లు పక్క రాష్ట్రం గురించిన ఒక అంశం అయితే వచ్చింది కాబట్టి మన ఉమ్మడి రాష్ట్ర రాజధాని గడువు అయితే పూర్తి అయిపోయింది. కానీ రావాల్సిన హామీలు, ఎటువంటి ప్రయోజనాలు, ప్రత్యేక హోదా కానివ్వండి, ఎటువంటి ప్రయోజనాలు కూడా మనకి అందలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో రాబోతున్నటువంటి ప్రభుత్వం మనకి కూటమిలో కలిసి ఉంది కాబట్టి మరి ఇప్పుడు రాబోతున్న ప్రభుత్వం ఫలితాలు వెలువడిన తర్వాత కానివ్వండి, ఇప్పుడు రాబోతున్న ప్రభుత్వం వాటిని ఎంతవరకు సాధించగలదు అని మీరు అభిప్రాయపడుతున్నారు? కొంతవరకు నారాయణరావు గారు ఇదే విషయం మీద మనకి చెప్పారు. కిందటిసారి గవర్నమెంట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉంటే, కేంద్రంలో బీజేపీ ఉంటే, అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఇవి మూడు కోణాలు, వేరువేరు కోణాల్లో ఉండే ప్రభుత్వాలు. ఈ వేరువేరు కోణాల్లో ఉండే ప్రభుత్వాలు సహకరించుకుంటాయా అని అంత గట్టిగా మనం చెప్పలేము. అందుకోసమని విభజన హామీలు ఈరోజు కూడా అమలు కాకపోవడం దురదృష్టకరం, ఆంధ్ర రాష్ట్రానికి దురదృష్టకరం. సరిగ్గా మొన్నటికే 10 ఏళ్ళు దాటింది. 10 ఏళ్ళు దాటినా సరే ఈ రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కేంద్రం పరిష్కరించలేకపోవడానికి కొంతవరకు తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోవడం ఒక కారణం అన్నది ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడాను, ఏదేమైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అన్నదమ్ములుగా విడిపోయారు. అన్నదమ్ములుగా విడిపోయినట్లు ఆస్తుల పంపకాలు జరగల. అందువరకు ఆంధ్ర రాష్ట్రం చాలా కోల్పోయింది, చాలా నష్టపోయింది అన్నది మనకు తెలుస్తూ ఉంది. ఇకపోతే ఢిల్లీలో ఉన్న ఆస్తులకు కూడాను కొంతవరకు పంపకాలు జరిగినప్పటికీ ఈరోజు కూడాను హైదరాబాద్లో ఉన్న ఆస్తుల పంపకం మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. అలాగే మనకి విద్యుత్ బకాయిలు, వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ చెల్లించాల్సి ఉంది అని ఒక సమాచారం కూడా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో, మనం కేంద్రం వరకు చూస్తే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. 293 స్థానాల్లో వాళ్ళ అధ్యక్షతలో ఉన్నారు. ఇకపోతే ఇండియా వరకు వస్తే అక్కడ 227 స్థానాల అధ్యక్షతలో ఉండడం బట్టి చూస్తే మళ్ళీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే తెలంగాణలో మనకి మొన్న జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడేమో వైసీపీ ప్రభుత్వం మారి ఇవాళ కూటమి ప్రభుత్వం వస్తుంది. అయితే ఇక్కడ మనకున్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనీసం 2 యాంగిల్స్లోనైనా ఇక్కడ మనకి కొంత సమైక్యత కనిపిస్తుంది. ఈ సందర్భంలో బీజేపీ కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలి. సమస్యలు కనుక పరిష్కరిస్తే ఆంధ్ర రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఏవైతే ఇప్పుడు ఈ ప్రామిస్ చేసిన సంక్షేమ పథకాలు కానీ అటు అభివృద్ధి వైపు దూసుకుపోవాలంటే ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా కేంద్రం నుండి సహాయం అవసరం. ఇకపోతే మనం గతంలో ఉదయం చర్చించినట్టు రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాల్లో రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, రోడ్స్ అయితేనేమి, ఇలాంటి బాధ్యత అంతా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీదే ఉంటుంది. మనం చెల్లించే పన్నుల నుండి మనకి వాటా ఇవ్వడం అన్నదే కాకుండా అవి రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చే వాటా ఉంది. అయినప్పటికీ కూడాను ఎప్పుడైతే విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందో, ఒక విధంగా కరోనా కూడా రావడం కొంతవరకు ఆర్థిక నష్టాలు ఉన్నాయి. వీటన్నిటినీ కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలి. అదే సందర్భంగాను మన రాష్ట్రానికి రాజధాని ఈ రోజు వరకు నిర్దిష్టంగా లేని పరిస్థితి ఉంది. ఆ రోజు నరేంద్ర మోదీ గారు స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం చేసిన రాజధాని మీద కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. దాని మీద బాగా ఆర్థిక సహాయం చేస్తే తప్ప రాజధాని ముందుకు వెళ్ళే అవకాశం కూడా లేదు. కాబట్టి ఏదేమైనా సరే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వం
కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం ఈ రెండింటికి సమన్వయం అయితే ఉండే అవకాశం ఉంది. అదే సందర్భంలో పక్క రాష్ట్రంతో కూడా సమన్వయంతో ముందుకెళ్ళినప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కానీ ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. సో మరి ఇంత సమాచారాన్ని విశ్లేషణ కొనసాగిద్దాము. మరి ఇంత సమాచారాన్ని మనకు అందించడానికి గుంటూరు నుంచి రవిశంకర్ మనతో లైన్లో ఉన్నారు. రవిశంకర్ చెప్పండి, అక్కడ సమాచారం అందించండి. ఓవర్ టు యూ. ఎస్, ఉదయం 8 గంటలకి దాదాపుగా ఈ ప్రక్రియ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందో ఉమ్మడి గుంటూరు జిల్లాను మనం చూసుకుంటే గనక ముఖ్యంగా మాచర్ల గురించి తప్పనిసరిగా ప్రస్తావించాలి. దేశవ్యాప్తంగా పోలింగ్ సమయంలో ఏదైతే హింస చోటు చేసుకుందో అది దేశం అంతా దృష్టిని కూడా ఈ మాచర్ల అనే నియోజకవర్గం, ముఖ్యంగా ఈ పల్నాడు జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం ఎంతో ఆకర్షించింది. ఎందుకంటే ఎక్కడ కూడా పోలింగ్ ఈవీఎంలు పగలగొట్టే పరిస్థితి చాలా అరుదుగా చోటు చేసుకోగా వాటిల్లో ఈ పాల్వాయి గేట్, పల్నాడు జిల్లాలో ఉన్న పాల్వాయి గేట్ అనే చోట కూడా ఇది జరగటం ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఇక ఈ పోలీసింగ్ ఏదైతే ఉందో ఇంత హింసాత్మకమైన సంఘటనలు పోలింగ్ సమయంలో చోటు చేసుకోవటం, అట్లాగే కౌంటింగ్ సమయంలో కూడా ఇవి ఇంకా కొనసాగుతాయి అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు ఎంతో సమాచారం ఇచ్చిన మీదట పకడ్బందీ పోలీసింగ్ తో పోలీసులు చాలా చక్కగా ఈ రోజు ఉదయం నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియని కొనసాగించారని చెప్పొచ్చు. ఇక ఒక గుంటూరు జిల్లాని కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా అందరినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గం మంగళగిరి. నారా లోకేష్ ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ మంగళగిరి నియోజకవర్గంలో ఆల్రెడీ ఇప్పటికే 12-13 రౌండ్లు కంప్లీట్ అయినాయి. 40,000కు పైగా ఆధిక్యంలో నారా లోకేష్ ముందుకెళ్తున్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న మరో అతి ముఖ్యమైన నియోజకవర్గం గుంటూరు పశ్చిమగా చెప్పొచ్చు. ఆరోగ్య శాఖ మంత్రి బెడదల రజని అక్కడి నుంచి పోటీ చేస్తోంది. తన మీద మొదటిసారిగా అరంగరేటం చేసి పాలిటిక్స్ లోకి అరంగరేటం చేసిన గల్లా మాధవి దాదాపు 30,000 మెజారిటీతో ముందుకు దూసుకుపోతున్నారు. అట్లాగే మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో కూడా పూర్తిగా టీడీపీ క్లీన్ స్వీప్. అది కూడా 5-10,000 మెజారిటీ కాదు, 20-30,000 మెజారిటీతో ప్రతి చోట కూడా టీడీపీ ముందుకు దూసుకుపోతుంది. ఇంకా 3 లోక్సభ నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరులో ఏవైతే ఉన్నాయో బాపట్ల, నర్సరావుపేట, అట్లాగే మన గుంటూరు, ఈ 3 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులే ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా పెంపసాని చంద్రశేఖర్ ఎవరైతే గుంటూరు లోక్సభకు పోటీ చేస్తున్నారో 2 లక్షలకు పైగా ఆధిక్యంలో ప్రస్తుతానికి ఆయన ఉన్నారు. నర్సరావుపేట చూస్తే గనక నర్సరావుపేట లోక్సభలో అనిల్ కుమార్ యాదవ్ అట్లాగే లావు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళిద్దరికి తగ్గాఫారుగా పోటీ జరుగుతుంది అనుకున్నారు. కానీ శ్రీకృష్ణదేవరాయలు లక్షల ఓట్ల మెజారిటీతో ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం. ఓకే రైట్, థ్యాంక్ యూ రవిశంకర్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నారాయణరావు గారు, ఒకసారి ఇప్పటి వరకు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మన ప్రతినిధి చెప్పిన సమాచారం బట్టి కూడా అప్పుడే రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినటువంటి వ్యక్తికి పైన కూడా వైసీపీ అభ్యర్థులు వాళ్ళు కూడా అత్యధిక మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మీద గెలవబోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఈ ప్రజలకి ఏవేవి కావాలి అంటే పాత రోజుల్లో కూడు, గుడ్డ, గూడు ఈ 3 వరకే చెప్పేవాళ్ళు. అయితే ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుంచి దానికి అదనంగా ఇంకొక 3 కూడా జతపరిచారు. అవేంటంటే విద్య, వైద్యం, వీటన్నిటికంటే ముఖ్యం ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవం అనేది ఎక్కడైతే దెబ్బతింటోందో ఆ ఆత్మగౌరవం దెబ్బతిన్న వాళ్ళు ఎంత ఎదురు తిరుగుతారు, అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ ప్రభావం ఎంత చూపిస్తారు అని అనటానికి ఇవే ఉదాహరణలు. మేము ఈ ఆత్మగౌరవం అనే దానితో పాటు ఈ ఆత్మగౌరవాన్ని అన్నిటికంటే ముందు పెట్టి 7వది న్యాయం. అంటే ఇంతకు ముందు చెప్పిన కూడు, గుడ్డ, గూడే కాకుండా విద్య, వైద్యం, న్యాయం వీటన్నిటికంటే ముందు కావాల్సింది ఆత్మగౌరవం అని చెప్పి మేము చెబుతూ ఉంటాం. మేము మామూలుగా మా సమావేశాల్లో ఇప్పుడు ఈ 7లోనూ వేటికి విఘాతం కలిగినప్పటికీ కూడా వాటి యొక్క ఆ ప్రతిస్పందన కానీ వాటి యొక్క ఆ ప్రతిస్పందన మూలంగా వచ్చే ఫలితాలు కానీ ఈ రకంగానే ఉంటాయని చెప్పి చాలా నిర్మమాటంగా చెప్పవలసి వస్తుంది. రైట్, నారాయణరావు గారు, అని డిస్కషన్ అయితే కంటిన్యూ చేద్దాము. దానికి ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూసేద్దాము. ప్రస్తుతం అందిన తాజా సమాచారం ప్రకారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు, పెద్ద ఎత్తున బాణసంచ, డప్పు వాయిద్యాలతో హోరెత్తించిన బీజేపీ శ్రేణులు. అంటే ఇంకా ఫలితాలు పూర్తిగా వెలువడుతున్నాయి, ఆధిక్యత కొనసాగుతుంది. అయినా కానీ వెంటనే మనకు బీజేపీ కార్యాలయంలో జరిగినటువంటి సంబరాల గురించిన బ్రేకింగ్ న్యూస్.
సో ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూసేయచ్చు. కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇది ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూసేయచ్చు. సో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూసేచ్చు. వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయం సాధించారు. 36,524 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు యార్లగడ్డ వెంకట్రావు గారు. వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి 36,524 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సో మరి చెన్నారెడ్డి గారు చూస్తున్నారు కదా, మరి ఇప్పుడు వరకు అందిన సమాచారం ప్రకారం మెజారిటీ కనిపిస్తుంది. అరంగేట్రం చేసిన వాళ్ళు కూడా ఒక 20,000 30,000 ఓట్ల తేడాతో మెజారిటీ కనిపిస్తోంది. ఇప్పుడే మనం చూసాము వల్లభనేని వంశీపై కూడా మరి యార్లగడ్డ మనకి విజయం సాధించినట్లయితే తెలుస్తుంది. సో ఒక్కసారి ఇంత భారీ మెజారిటీ, ప్రతి ఒక్క దగ్గర కూడా ఇంత భారీ మెజారిటీ అనేది కనిపిస్తుంది. ఒకసారి దీని గురించి చెప్పండి, విశ్లేషించండి. కూటమి వేవ్ కనిపిస్తుంది. సాధారణంగా వేవ్ కనిపించేటప్పుడు మొదటిసారి పోటీ చేసిన అభ్యర్థులు కూడా గెలుస్తారు. గెలిచిన అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేలు అయితే వేల మెజార్టీతో గెలుస్తారు. అలాగే ఎంపీలు అయితే లక్షల మెజార్టీతో గెలుస్తారు. ఈ వేవ్ ఏదైతే కనిపిస్తుందో, ఈ ఏదైనా ఒక పార్టీ, ఒక కూటమి లేదా ఒక పార్టీకి వేవ్ వచ్చేటప్పుడు ప్రత్యర్థులు బలమైన వారైనా సరే మనం ఓడిపోవటం గతంలో చాలా ఎన్నికల్లో మనం చూసాం. అయితే కేవలం ఒక వేవ్ కనిపించడానికి కారణం ఏంటి? 151 స్థానాలతో ప్రభుత్వం స్థాపించిన పార్టీ ఎందుకు ఈరోజు ఇంతగా డీలా పడిపోయింది అన్నదానికి చాలా విశేషాలు, చాలా కారణాలు ఉండాలి. ఈ కారణాల్లో వాళ్ళు నమ్ముకున్న సంక్షేమం అన్నది ఒకటి ఓట్ల పరంగా కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు. అలాగే ఉద్యోగులు కూడా అసంతృప్తితో ఉండడం మనకి చాలా సందర్భంలో కనిపించింది. ప్రభుత్వం కూడా అనేక సార్లు ఉద్యోగ సంఘాలతో విభేదించడం, ఉద్యోగాలు వాళ్ళు అంగన్వాడీలతో కానీ అలాగే టీచర్స్తో కానీ వాటితో కానీ విభేదించటం, ఇవి కూడా కారణాల కిందే మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కూటమి ఏదో మెజారిటీ ఒక 110 స్థానాలతో మెజారిటీ సాధించేటప్పుడు విశ్లేషణ ఒక విధంగా ఉంటుంది. కేవలం 151 స్థానాలు ఉన్న పార్టీ వాళ్ళ 14 స్థానాలకు పడిపోయిందని అంటే ఖచ్చితంగాను లోతుగా వాళ్ళు ప్రభుత్వ రాజకీయ విశ్లేషకులు కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎందుకు వచ్చింది అన్న దాని మీద లోతైన చర్చ కూడా జరగాలి. ఇది ఒక వైసీపీ ప్రభుత్వానికే కాదు, ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గుణపాఠం కింద ఉంటుంది. ప్రజల తాలూకా హృదయాలు, వాళ్ళ తాలూకా మన్నన ఏ విధంగా మనం పెంచుకోవాలి. దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా వారికి డబ్బు అందజేసినా సరే ఎందుకు వారు ఈరోజు ఈ స్థాయిలో వ్యతిరేకించారు అన్న దాని మీద సరైన విశ్లేషణ, చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని రాజకీయ పార్టీలకి ఈ సంక్షేమం బేస్ మీద వెళ్తున్న ప్రతి రాజకీయ పార్టీ ఈ విషయంలో కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే దీని మీద సరైన దృష్టితో విశ్లేషణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సార్, రైట్. మరి చర్చ కొనసాగించే ముందు కొన్ని అక్యురేట్ ఫలితాల వివరాలను అయితే చూసేద్దాము. ఆచంట, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి సత్యనారాయణ పితాని 24,554 ఓట్లతో గెలుపొందారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు 26,784 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇవి మనకి యాక్యురేట్ ఫలితాలు డీడీ సప్తగిరిలో మీరు చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం నుండి ఆరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ అభ్యర్థి 72,121 ఓట్లతో గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుండి బీజేపీ క్యాండిడేట్ రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 20,850 ఓట్లతో గెలుపొందారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ 21,704 ఓట్లతో గెలుపొందారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి 22,744 ఓట్లతో గెలుపొందారు. ప్రకాశం జిల్లా సంతనూతనపాడు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ బిఎన్ 30,385 ఓట్లతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు 33,946 ఓట్లతో గెలుపు సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి ఆగిరెడ్డి శ్రీనివాస్ 71,404 ఓట్లతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థి బొమ్మిడి నారాయణ నాయక్ 49,738 ఓట్లతో విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 64,090 ఓట్లతో గెలుపు సాధించారు. సో మరి కౌంటింగ్ కంప్లీట్ చేసుకొని యాక్యురేట్ గెలుపు సాధించిన నియోజకవర్గాల ఫలితాలు ఇప్పుడే మనం చూసాము. డిడి సప్తగిరిలో మీరు దీని గురించిన విశ్లేషణని మనకు అందిస్తారు చెన్నారెడ్డి గారు. సరే, ఒకసారి మనం ఇప్పుడే చూసినట్లయితే ఈ నియోజకవర్గాల గెలుపు మెజారిటీ ఓట్ల మెజారిటీ చూసినట్లయితే 20,000కి తక్కువ ఎవరు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. సో దీని గురించి మనం ఆల్రెడీ విశ్లేషించుకున్నాము. ఒకసారి మళ్ళీ దీని గురించి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం నుంచి పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ 69,169 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. వీరందరి నియోజకవర్గాల వారీగా వీళ్ళ గెలుపు శాతాన్ని కానీ ఈ ఓట్ల మెజారిటీని కానీ చూసుకున్నట్లయితే మరొకసారి దీని గురించి వివరణ ఆత్మపరిశీలన ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉందా వైఎస్ఆర్సీపీ అనేది ఒకసారి వివరించండి. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 70,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురం నుండి వాళ్ళు గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అతను పార్టీ పెట్టిన తర్వాత కిందటిసారి 2 ప్రాంతాల్లో ఆయన పోటీ చేసి ఓడిపోవటం, ఆ తర్వాత ఒకే అభ్యర్థి గెలవటం, అతని పార్టీలో అతను ఉండకపోవటం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూటమిని సన్నద్ధం చేయటంలో అతను చాలా కష్టపడ్డారన్న వార్తలు అయితే మనకు అందినాయి. నిజానికి తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని అనుసంధానం చేసిన ప్రధానమైన వ్యక్తి పవన్ కళ్యాణే. మనం ఒక 3 ఏళ్ల క్రితం గమనిస్తే బీజేపీ పార్టీ క్లియర్గా చెప్పింది, మేము భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొట్టు పెట్టుకునే అవకాశం లేదని చెప్పింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎలా అయినా సరే కూటమిని ఏర్పరిచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఆయన చేసిన ఒక ప్రయోగం ఇవాళ సక్సెస్ అయినట్టు కనిపిస్తూ ఉంది. కూటమి అభ్యర్థులందరినీ ఓ చోట తీసుకురావటం, ఒక విధంగా 3 పార్టీల ఓట్లు ఒక పార్టీ వ్యక్తికి పట్టడం, అంటే జనసేన టీడీపీ ఓట్లు బీజేపీకి పడ్డం, బీజేపీ టీడీపీ ఓట్లు జనసేనకి పడ్డం, జనసేన బీజేపీ ఓట్లు టీడీపీకి పడ్డం, ఈ విధంగా ఓట్లంతా ఒక విధంగా పోలరైజ్ కావటం, చాలా పెద్ద మెజార్టీతో రావడానికి కనిపిస్తూ ఉంది. అభ్యర్థులు వాళ్ళు కూడాను కొన్ని ప్రాంతాల్లో సరైన అభ్యర్థులు కావాలి, గెలిచే అభ్యర్థులు కావాలి అని చాలా ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు కూడా అభ్యర్థులు ప్రకటించడం, గెలిచే అభ్యర్థులు ప్రకటించడం, 3 పార్టీలు సమన్వయంతో పనిచేయటం. నిజానికి ఎన్నికలకి కొన్ని రోజుల ముందు ఈ ఓట్ ట్రాన్స్ఫర్ కాదని చాలామంది విశ్లేషకులు చెప్పారు. అయితే కూటమి మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందని గట్టి నమ్మకంతో ముందుకెళ్ళింది. ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఎగ్జాక్ట్గా జరగటమే ఇవాళ వేల మెజార్టీ రావటం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మరి నారాయణరావు గారు ఒకసారి దీని గురించి మీ విశ్లేషణ సంక్షిప్తంగా అందించండి. కూటమి తను ఏమైతే సాధించాలనుకున్నదో అది సాధించింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒకానొక టైంలో ఈ ప్రచారం జరిగిన సందర్భంలో, అంత క్రితం ఎన్నికలప్పుడు ప్రచారం జరిగిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకి ఇలా ఎన్ని వేలు ఈ రకంగా ఇచ్చారు, ఆర్థికంగా చాలా ఇచ్చేశారు, కాబట్టి ఆయనే గెలుస్తారు అని చెప్పి ఒక వాదన వచ్చినప్పుడు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో కొంతమంది
ఇది ఆయన జేబులో నుంచి ఇస్తున్నారా అనే అంత తీవ్రమైన ప్రశ్న వేశారు. సరే, ఇప్పుడు మేమేం మాట్లాడలేకపోయాం ఆ రోజున. ఆ తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కొత్త ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమ పథకాలు చాలా బాగా జరుగుతున్నాయి, అలాగే ఇంకో పక్కన రైట్. ఒక్క నిమిషం నారాయణరావు గారు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, బ్రేకింగ్ చూద్దాం మనము. హిందూపురంలో తెలుగుదేశం అభ్యర్థి నందమూరి బాలకృష్ణ వరుసగా 3వసారి విజయం సాధించారు. సో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే హ్యాట్రిక్ సాధించినట్లుగా తెలుస్తుంది బాలకృష్ణ. ఆ బ్రేకింగ్ చూసేద్దాం. సో నారాయణరావు గారు, సంక్షిప్తంగా ఒకసారి మీ విశ్లేషణని ముగించండి. అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగానే అందుతున్నాయి. అయితే ఇంకొక పక్కన ధరలు ఇవన్నీ కూడా చాలా పెరుగుతున్నాయి కదా, అలాగే ఈ ప్రజల మీద భారాలు ఇవన్నీ పెరుగుతున్నాయి కదా అని చెప్పి మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు, అదేమిటి ఆయన అయితేనేమో జేబులో నుంచి ఇచ్చాడా అని అడిగారు, మరి ఈయన సంగతి ఏంటని చెప్పి అడిగినప్పుడు, అదేంటండి మన చిన్నప్పుడు ఉన్న ధరలు ఇప్పుడు ఉంటాయా, మన చిన్నప్పుడు ఉన్న భారాలు ఇప్పుడు ఉంటాయా అని చెప్పి అంత ఇదిగా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసిన ఓటర్లును ఆ తర్వాత సంక్షేమ పథకాలు పెన్షన్లు పొందిన వాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా ఈ మధ్య కాలంలో అంటే ఈ సంవత్సరం కాలంలో మాత్రమే వీళ్ళలో మార్పు వచ్చింది అని చెప్పి మేము గమనిస్తున్నాము. ఆ మార్పు ఈ కూటమి మొత్తం అన్ని రకాలుగాను విజయం సాధించడానికి, అలాగే ఓట్లు ట్రాన్స్ఫర్ అనేది సక్రమంగా జరగడానికి సహాయపడింది అని చెప్పి మేము రైట్ గోళ్ళ నారాయణరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మంచి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అసలు మనకు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు చూస్తున్నట్లయితే కూటమి ప్రతి ఒక్క చోట కూడా ఆధిపత్యాన్ని క్లియర్గా కనపరుస్తుంది. ప్రస్ఫుటంగా కూటమి ఆధిపత్యం కనిపిస్తుంది. మనకి ఖచ్చితమైన ఫలితాలు ఇంకొక కొద్దిసేపట్లో వెలువడతాయి. కానీ ఇప్పటికే విడుదలైన ఫలితాల ప్రకారం చూసినట్లయితే కూటమి ప్రతి చోట కూడా కూటమి అభ్యర్థులు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకు వెళ్తున్నారు. వైసీపీ మనకి కొన్ని చోట్ల ఆధిక్యత అయితే కనిపిస్తోంది, కానీ చాలా వాటి ప్రభావం కోల్పోయినట్టుగా కనిపిస్తోంది వైసీపీ దగ్గర నుంచి. సో ఇది మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించిన సమాచారం, అదేవిధంగా లోక్సభ ఎన్నికల గురించిన సమాచారం. సో ఇప్పుడు మీరు డిడి సప్తగిరి స్క్రీన్ పైన చూడొచ్చు. మరి విజయం దిశగా దూసుకు వెళ్తున్న కూటమి ఉత్సాహం అయితే నారా కుటుంబంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కుటుంబం అంతా కూడా విజయోత్సాహంతో వారంతా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరి మొహంలో కూడా ఒక సంతోషం అనేది ప్రస్ఫుటంగా మనం చూడొచ్చు. ఎంతో స్ట్రగుల్ తర్వాత లభించిన ఓటమి పట్ల వాళ్ళ యొక్క ఆనందం, అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా అంతే అభివృద్ధి చేస్తారని మనం ఆశిద్దాం. సో మరి ఒకసారి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మనకి ఎన్డీఏ కేంద్రంలో లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ దూసుకు వెళ్తోంది. అదేవిధంగా లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో మనకి కూటమి ఆధిక్యత దిశగా దూసుకు వెళ్తోంది. సో మన విశ్లేషణని కొనసాగించే ముందు వార్తలు చూద్దాము. ఓవర్ టు స్టూడియో. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలా